guys, this is JP here. Welcome to my channel. So ఈ ఛానల్లో మనం పైథాన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడతాం. సో నిన్న వీడియోలో ఒక ప్రాజెక్ట్ చేశాం కదా. సో ఆ ప్రాజెక్ట్లో నేనేం చెప్పానంటే ఇంకా నేను కొన్ని ప్రాజెక్ట్ చేశాను, వాటి గురించి చెప్తానని. సో ఇది వచ్చేసి ఒక మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్, NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. సో మనం డైలీ యూజ్ చేస్తుంటాం కదా, ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్లో కానీ. సో ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్లో నేను గూగుల్ ఎలా వర్క్ చేస్తుందా అనే దాని గురించి నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. సో ఫస్ట్ మీకు గూగుల్ ఎలా చేస్తుంది అని ఆ ప్రాజెక్ట్, నేను డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను, ఓకేనా. సో నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి హెరాకులో డిప్లాయ్ చేశాను. ఇది లైవ్ ప్రాజెక్ట్ అనమాట ఇప్పుడు, ఓకేనా. ఇది లైవ్ అనమాట. సో చూడండి, గూగుల్ అండ్ మీ heraku.com అనమాట. సో నేను డొమైన్ తీసుకోలేదు కాబట్టి సో హెరాకు యాప్ వచ్చేసింది, ఓకేనా. సో ఇది లైవ్ ప్రాజెక్ట్. యూ కెన్ యాక్సెస్ దిస్ త్రూ దిస్ URL, ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఐఎమ్ రియల్లీ సాడ్ ఎట్ దిస్ టైమ్ అని టైప్ చేశాను. మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేయొచ్చు, సో ఓకేనా. సో ఇట్ విల్ టెల్ యూ, అంటే ఇది చెప్తారు అనమాట మీరు ఏ మోడ్లో ఉందని. సో ఓకే, సెంటిమెంట్ అనాలిసిస్ అంటారు దీన్ని. సో దీన్ని బట్టి బిజినెస్ ఎక్కువ నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక వార్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఫేస్బుక్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ సపోర్ట్ వస్తుంది అనమాట. దాన్ని ఎలా అనలైజ్ చేసి చెప్తారంటే సెంటిమెంట్ అనాలిసిస్ అనమాట. ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి రివ్యూ కావాలన్నా కూడా సెంటిమెంట్ అనాలిసిస్ని యూజ్ చేస్తారనమాట. మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఫుడ్ లేకపోతే జొమాటో, స్విగ్గీ వీటన్నిటిలో రివ్యూస్ ఇస్తుంటాం కదా. సో ఆ రివ్యూస్ని బేస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ పాజిటివ్గా మూవ్ అవుతుందా నెగిటివ్గా మూవ్ అవుతుందా అనేది తెలుసుకుంటారనమాట, ఓకేనా. మీరు మీరు రాస్తున్న ప్రతి ఒక్క రివ్యూ కూడా కౌంటబుల్, దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట, ఓకేనా. నేను అమెజాన్ రివ్యూస్ గురించి ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ గురించి చేసినప్పుడు ఇంకా డెప్త్గా మాట్లాడతాను. దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు, అసలు ఎలా కన్వర్ట్ చేస్తారని టెక్స్ట్ని వెక్టర్స్గా ఎలా కన్వర్ట్ చేస్తారనే దాని గురించి మాట్లాడతాను. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది చాలా సింపుల్ ప్రాజెక్టు. ఒక లైబ్రరీ ఉంటుంది, టెక్స్ట్ బ్లాబ్ అని. ఆ లైబ్రరీని యూజ్ చేసుకొని మీరు మీ ఓన్గా మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేయొచ్చు దీన్ని. సో నేనేం చేశానంటే ఈ గూగుల్ మనకి ట్రాన్స్లేషను, ఈ సెంటిమెంట్ అనాలిసిస్, ఇది మ్యాక్సిమం ఎక్కడ కనిపించదు మీకు. ఇది డేటా సైన్స్ ప్రాజెక్టు. సో ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి, స్పెల్లింగ్ కరెక్షన్స్, మనం ఏదైనా టైప్ చేస్తుంటే రెడ్ కలర్ మార్క్ వస్తుంది కదా, సో అది ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది అనే దాని గురించి. అండ్ అలాగే డెఫినేషన్స్, ప్రాజెక్టు అంటే డెఫినేషన్స్ గురించి, అంటే ఏదైనా ఒక వర్డ్ ఇస్తే డెఫినేషన్, దాని అర్థం ఏంటో చెప్పాలి కదా. సో వీటి 3 గురించి నేను కొంచెం ఎక్స్ప్లోర్ అంటే నేను తెలుసుకోవాలనుకుని ట్రై చేశాను దీని ప్రాజెక్ట్ని. సో వీటన్నిటిని కంబైన్ చేసి ఒక యాప్గా డిజైన్ చేశాను నేను. సో గూగుల్లో మనకి ఇవన్నీ డిఫరెంట్గా దొరుకుతుంటాయి కదా. సో ఫస్ట్ చెప్పాను కదా, సో ఇదేం చెప్తుంది, ఫస్ట్ నేను ఎంటర్ చేసినప్పుడు యూ హ్యావ్ నెగిటివ్ మోడ్ ఉంది. సో ఐఎమ్ ఫైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. సో హే యు ఆర్ ఇన్ పాజిటివ్ సెంటిమెంట్ అంటుంది అనమాట. సో ఇది దీనికి తెలిసిపోయింది అనమాట. ఓకే, నేను పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాను, ఓకే ఇతను నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాడు అని. దాని గురించి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఒక మోడల్ ఉంటుంది అనమాట, NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్ ఉంటుంది. సో అది ఈ టెక్స్ట్ అంతా, మనం ఇచ్చే టెక్స్ట్ అంతా అనలైజ్ చేస్తుంది అనమాట. సో అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది బేస్డ్ ఆన్ దట్ స్కోర్ ఉంటుంది అనమాట. పొలారిటీ స్కోర్ అంటారు దాన్ని. సో >0 ఉంటే అది మనం డిసైడ్ చేయొచ్చు, మనమే అంటే దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు ఆ స్కోర్ని. సో అది ఎంత ఉండాలనేసి మనం చెప్పొచ్చు అనమాట. సో >0 ఉంటే నార్మల్గా అయితే >0 ఉంటే అది పాజిటివ్ అంటారు, <0 ఉంటే అది నెగిటివ్ అంటారు, ఓకేనా. సో ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడదాం. సో నేను ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు అనేది గూగుల్ ఇక్కడికి వెళ్ళేసి గూగుల్ ట్రాన్స్లేటర్ వెబ్సైట్కి వెళ్ళేసి, సో ఇక్కడ నేను టైప్ చేశాను దీన్ని, నువ్వు ఎలా ఉన్నావు అనేసి. సో ఈ టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేశాను. సో చూద్దాం, సో ఇదేం చెప్తుందో చూద్దాం, ట్రాన్స్లేట్ చేస్తుందో లేదు. సో హౌ ఆర్ యూ అని చెప్పేస్తుంది అనమాట. సో అది తెలుగులో ఉన్న టెక్స్ట్ని సో ఏం చేసింది, ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసింది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం దేంట్లో కన్వర్ట్ చేయాలన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది
ఒక మెథడ్ ఉంటుంది దానికి. సో నేను డిఫాల్ట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయమని చెప్పేశాను. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు టెక్స్ట్ నేను ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాను. సో ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్ వచ్చేసింది మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ స్పెల్లింగ్ కరెక్షన్ అన్నాను కదా. స్పెల్లింగ్ కరెక్షన్ అంటే ఇది మనం మెయిన్గా యూజ్ చేస్తుంటాం. మీకు గ్రామర్లీ ఎక్స్టెన్షన్ మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా టైప్ చేస్తున్నా మామూలుగా గ్రామర్లీ లేకపోయినా మన వర్డ్ డాక్యుమెంట్లో కానీ లేకపోతే ఆన్లైన్లో ఈమెయిల్ రాసినప్పుడు కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్స్పెల్గా ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు చెప్తుంటుంది కదా రెడ్ కలర్లో. సో నేను ఇక్కడ హంటర్ కానీ ఇచ్చాను. సో ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసింది కదా రెడ్ కలర్. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఏం చెప్తుంది, హంటర్ అని చూపిస్తుంది అనమాట. ఈ 3 items ఇచ్చింది నాకు అది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ 3 items కూడా ఎందుకు వస్తాయంటే ప్రాబబిలిటీ స్కోర్ ఉంటుంది అనమాట వీటికి. ఓకేనా. ఈ 3 ప్రాబబిలిటీ స్కోర్ హైగా ఉంటే వీటిని ఫస్ట్ మెజర్ చేస్తుంది అనమాట. మీరు ఇది కీబోర్డ్ ఉంటాయి కదా మనం మొబైల్స్లో స్మార్ట్ ఫోన్ కీబోర్డ్స్ ఉంటాయి కదా, వాటిలో మనం టైప్ చేస్తున్నప్పుడు మనకి వర్డ్ సజెషన్స్ వస్తుంటాయి అనమాట పైన. మీరు ఇప్పుడు స్కూల్ అని టైప్ చేయాలనుకుంటున్నాను, నాకు SCH అని టైప్ చేయగానే పైన స్కూల్ అని వస్తుంది అనమాట. సో ఇవన్నీ ప్రాబబిలిటీ స్కోర్ని బేస్ చేసుకొని వస్తుంటాయి. ఇవన్నీ కూడా NLP కిందకే వస్తాయి అనమాట. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది సో మెయిన్ అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. సో అదేం చేస్తుంది అంటే మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అంటే ఇన్ ద సెన్స్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం రాస్తున్నాడు, వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి అంటే మిషన్ అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట మనం ఏం మాట్లాడుతున్నాం అనేసి. ఇక్కడ చూసారు కదా, నేను పాజిటివ్గా మాట్లాడుతున్నాను నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనే దాన్ని ఇది చెప్పేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇన్బిల్డ్ చేసి ఒక రోబోటిక్ సిస్టమ్ని కానీ లేకపోతే చాట్ బోర్డ్స్ని కానీ డిజైన్ చేస్తారనమాట. ఓకేనా. అల్గారిథమ్స్ అన్నీ కూడా ఈ NLPని బేస్ చేసుకుని వస్తుంటాయి. ఒక ప్రోడక్ట్ని రికమెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, హంటర్ అని ఇచ్చేసాను. సో చూద్దాం ఇది కరెక్ట్ చేస్తుందో లేదో. చూడండి హంటర్ అని వచ్చేసింది, కరెక్ట్గా చెప్పింది కదా హంటర్ అని. సో ఇది డెఫినేషన్ అనేది ఇక్కడ నేను ఇస్తే ఏం చెప్తుందంటే వరల్డ్ అని ఇచ్చేసాను. సో ఇది సారీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ అంటుంది. సో ఎందుకు ఇలా జరిగింది నాకు అర్థం కాలేదు. కాకపోతే నేను మళ్ళీ నా ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేశాను లోకల్ మిషన్లో 127.0.01 ఇది లోకల్ పోర్ట్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ నాకు డెఫినేషన్స్ వచ్చేసాయి, బట్ ఇక్కడ రావట్లేదు అనమాట. ఎందుకో నాకు అర్థం కాలేదు. సో నేను మళ్ళీ ఒకసారి చూస్తాను. ఇది చాలా రోజులు అయింది డిజైన్ చేసే ప్రాజెక్టు. సో అలాగే నేను ఇంకొక కోడ్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఇది లోకల్లో ఉంది చూడండి 127 అంటే ఇది రూట్ పోర్ట్ నెంబరు. సో చూద్దాం. సో చూడండి ఇక్కడ మళ్ళీ నాకు అన్ని డెఫినేషన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ రావట్లేదు అనమాట. సో అది ఎర్రర్ అని నేను అనుకోవట్లేదు, ఏదో గ్లిచ్ అని అనుకుంటున్నాను. సో ఈ సేమ్ ప్రాజెక్ట్ని నేను హెరాకులో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది లైవ్లో ఉంది కదా. సో ఇదండి ప్రాజెక్టు. నేను 4 థింగ్స్ని కంబైన్ చేసి ఒక యాప్గా డిజైన్ చేశాను అనమాట. సో దీనికి నేను యూస్ చేసిన టెక్నాలజీ వచ్చేసి పైథాన్ అండ్ NLP అండ్ ఫ్లాస్క్ అనమాట. ఫ్లాస్క్ కూడా నాకు వచ్చు, నేను నేర్చుకున్నాను. అన్నీ నేనే చేయాలనే ఉద్దేశంతో, మరీ అంత డిజైనర్ కాకపోయినా ఐ క్యాన్ మేనేజ్ దట్. ఓకేనా. సో ఓకే అండి, ఇది ప్రాజెక్టు. సో మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గిట్హబ్లో ఉంటుంది ఈ లింక్. ఓకేనా. ఈ కోడ్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మాడిఫై చేసుకోవడానికి నేను ఎలాంటి అడ్డు అయితే చెప్పను. సో ఇట్స్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, యూ కెన్ మాడిఫై ఇట్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ ఇట్ అండ్ సెండ్ మీ ఏ పుల్ రిక్వెస్ట్ టు మీ. ఓకే. మీకు ఇంకేదైనా మాడిఫై చేసి ఇంకేదైనా మంచిగా చేయాలనుకుంటే నాకు ఒక రిక్వెస్ట్, అంటే మీరు చేసిన దాన్ని రిక్వెస్ట్ పెడితే నేను అప్డేట్ చేస్తాను అనమాట. ఓకేనా. పుల్ రిక్వెస్ట్ అంటారు దాన్ని. ఓకే. సో ఇది హెరాకోలో ఉంది. ఇప్పుడు మీరు హెరాకో కూడా నేను చెప్తాను, హెరాకోలో ఒక యాప్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేసి. మీ లైవ్ ప్రాజెక్ట్ కోసం మీరేమి అంటే ఫ్లాస్క్ పైథాన్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్
స్టాటిక్ అప్లికేషన్స్ అంటే HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వీటి మీద డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ అయినా సరే మీరు హెరోక్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో వాటిని మీరు మీ రెజ్యూమ్లో అయినా, ఒక స్టూడెంట్ అయితే మీ రెజ్యూమ్ అయినా, లేకపోతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎట్లయినా మీరు మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఓకే, దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, హెరోక్లో ఒక ప్రాజెక్ట్ని ఎలా అప్లోడ్ చేయాలని దాని గురించి. ఓకే, సో మనం ఈసారి కోడ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక యాప్. సో ఈ యాప్లో టెంప్లెట్స్ అనేవి ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ సంబంధించినవి. సో టెంప్లెట్ అంటే ఏం లేదు, ఫ్రంట్ ఎండ్ అనమాట. HTML అనే ఒక ఫైల్ ఉంటుంది. సో ఇవన్నీ వదిలేయండి మీరు, ఈ రిక్వైర్మెంట్స్, రీడ్మీ, ప్రాక్ ఫైల్, లైసెన్స్, గిట్ ఇగ్నోర్, ఈ ఫైల్స్ అన్నీ మీకు అవసరం లేదు. ఈ 2 ఫైల్స్ యాప్, HTML. ఓకేనా, వీటి గురించి కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఐడియా ఉన్నావో వాళ్ళకి అర్థమైపోద్ది. వీటి గురించి అంత ఐడియా లేని వాళ్ళు చూడండి. సో ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో నేర్చుకోవాలనే దాని గురించి మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ థింగ్స్ అని. ఓకే, సో ఇక్కడ ఏమంటే మనం ఏదైనా ఫ్లాస్క్ యాప్ని డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఫ్లాస్క్ని రిక్వెస్ట్, రెండర్ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, మెథడ్స్ అనమాట ఇవి. సో దిస్ ఇస్ ద లైబ్రరీ. సో ఫ్రమ్ టెక్స్ట్ బ్లాబ్ ఇంపోర్ట్ టెక్స్ట్ బ్లాబ్. సో దీన్ని తీసుకోవాలి, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో యాప్ ఫ్లాస్క్ నేమ్. సో ఇది యాప్ని ఇనిషియలైజ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి URLs రూట్ చేయడానికి అనమాట. హోమ్ ఫంక్షన్ రాశాను. రెండర్ టెంప్లెట్ అనే మెథడ్ ఏం చేస్తా అంటే ఈ టెంప్లెట్ని తీసుకొస్తుంది అనమాట హోమ్ పేజ్లోకి. ఓకే, ఈ స్లాష్ అనేది హోమ్ అనమాట. ఓకే, సో ఇంకో సెకండ్ మెథడ్ ట్రాన్స్లేషన్ కోసం ఇక్కడ చూపించాను కదా, ట్రాన్స్లేట్ అని ఈ ఫంక్షన్ గురించి అనమాట ఫస్ట్. ఓకే, నేను ఆర్డర్లో పెట్టలేదు కానీ డిజైన్ చేసేటప్పుడు ఆర్డర్లో పెట్టాను అనమాట. ఓకే, సో ట్రాన్స్లేట్. సో యూజర్ ఇన్పుట్ని క్యాచ్ చేస్తున్నాం మనం. యూజర్ ఇన్పుట్ నుంచి ఎక్కడ క్యాచ్ చేస్తామంటే, సో ఇక్కడ చూడండి ఫస్ట్. సో ట్రాన్స్లేషన్, ఇక్కడ చూడండి ట్రాన్స్లేట్. ఇక్కడ నుంచి నేమ్ నుంచి తీసుకుందాం అనమాట. ఈ ఫామ్లో ఇది ఒక ఫామ్ కదా. సో ఈ ఫామ్ని మన యూజర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి యాక్షన్ ఇక్కడికి ఇచ్చేసాం, ట్రాన్స్లేట్ ఇచ్చాం. సో ఈ ట్రాన్స్లేట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అది ట్రాన్స్లేట్. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, సో ఆ రిక్వెస్ట్ వస్తే, సో పోస్ట్ రిక్వెస్ట్ వస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి గెట్ చేస్తుంది అనమాట. ఆ ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ రిక్వెస్ట్ని, యూజర్ ఏమైతే ఎంటర్ చేశాడో దాన్ని టెక్స్ట్లోకి తీసుకుంటాము. దాన్ని మనం టెక్స్ట్ బ్లాక్లోకి అసైన్ చేస్తాం అనమాట. సో అది ట్రాన్స్లేట్ టు ఈఎన్ అంటే ఇది కోడ్ అనమాట ఇంగ్లీష్లోకి. మన తెలుగు కాబట్టి TE అంటది, మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ TE అని ఇచ్చేసారు అనుకోండి, మీరు లాంగ్వేజ్ కోడ్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడతాయి అనమాట. మీరు ఏ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి. సో ఈఎన్ అనమాట. నేను ఈఎన్ ఇచ్చేసాను కాబట్టి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. సో మీకు తెలుగులో కావాలంటే TE అని ఇస్తే సరిపోద్ది అనమాట. సో ఇది ఎక్సెప్ట్ కేసెస్ ఇవి. సో ఒకవేళ ఇది కాకపోతే ఏం చెప్పాలని దాని గురించి నేను ఇక్కడ రాశాను అనమాట. ఐ కెనాట్ అండర్స్టాండ్ అనేసి. మనం ఇంకేదైనా అదర్ టెక్స్ట్ ఇస్తే అది అర్థం చేసుకోలేకపోతే ఇది ఎక్సెప్ట్ కేసు వస్తుంది అనమాట. సో ఇది రిజల్ట్ అంటే నేను ఇక్కడ పోస్ట్ చేశాను అనమాట, ఫార్మాట్. సో ఇక్కడ పోస్ట్ చేశాను అనమాట home.html. ఇది కదా మెయిన్ పేజ్ అనమాట. ఇది home.html ఈ పేజ్ అనమాట అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెంటిమెంట్ అనాలిసిస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఇక్కడ సింపుల్గా అయిపోద్ది, కాకపోతే దీని గురించి చాలా నేర్చుకోవాలన్నమాట. దీని గురించి మీరు అర్థం చేసుకోగలిగితే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్తాను అనమాట నేను. సో ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. సో నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను దాని మీద. సో నెక్స్ట్ మంత్ వరకు నేను కొంచెం బిజీ ఉంటాను. సో ఆఫ్టర్ దట్ ఐ విల్ పోస్ట్ సో మెనీ వీడియోస్ ఆన్ దట్. ఓకే, సో ఇది కూడా అంతే. ఇక్కడ మనం ఒక URL ఇచ్చేస్తాము, సెంటిమెంట్ అనాలిసిస్ అనేసి. చూద్దాం అది ఏంటంటే మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ ఐఎమ్ రియల్లీ ఇక్కడ, సో ఇక్కడ చూడండి మనం ఈ సెంటిమెంట్ అనాలిసిస్ అనే URL వస్తుంది అనమాట మనకి. ఇవన్నీ మనం క్రియేట్ చేసామన్నమాట, ఆటోమేటిక్గా వచ్చేవి కదా. ఓకేనా, ఎంత క్లీన్ URLs చూడండి. మామూలుగా అయితే ఇక్కడంతా ఏదేదో వస్తూ ఉంటాయి కదా, కానీ ఇక్కడ అవసరం మనం
క్రియేట్ చేశాం కాబట్టి ఈ ఫ్లాస్క్ జాంగో కానీ క్లీన్ యూఆర్ఎల్స్ ఇస్తాయి అనమాట. క్లీన్గా అంటే క్లీన్ యూఆర్ఎల్ అంటే ఏందనుకోవద్దు. సో ఇక్కడ ఏదైనా వెబ్సైట్కి వెళ్తే మీరు ఇక్కడంతా ఏదేదో ఉంటుంది అనమాట, ఎన్క్రిప్టెడ్ కోడ్ ఉంటుంది. సో ఇక్కడ కానీ ఇది అవసరం లేదనమాట, ఓకేనా. సో అది బ్యూటీ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట, ఓకే. సో ఇక్కడ మీరు సెంటిమెంట్ అనాలిసిస్ అనే అవసరం లేదు, ఇంకేదైనా ఇవ్వచ్చు కూడా, ఓకే. సో ఇక్కడ కూడా అంతే, మనం ఇక్కడ నుంచి గెట్ చేస్తాం అనమాట సెంటిమెంట్ అనాలిసిస్ నుంచి. సో ఈ ఫామ్ నుంచి గెట్ చేసిన దాన్ని ఎంటర్ టెక్స్ట్ అన్నాము. సో ఇక్కడ క్లాసు ఫాము నేమ్ ఇక్కడ సెంట్లోంచి గెట్ చేస్తాం అన్నమాట యూజర్ ఇన్పుట్ని, ఓకేనా. ఈ ఫామ్లోంచి గెట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్ అనాలిసిస్ని చెప్తాం. సో ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ 0 అయితే యువర్ పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పమను, స్కోర్ లెస్ దెన్ 0 అయితే చెప్పమను. సో ఈక్వల్ టు 0 అయితే ఓకే యువర్ ఆన్ ద లైన్ న్యూట్రల్, ఓకేనా. సో ఎక్సెప్ట్ కేసు వచ్చేసి సారీ ఐ ప్లీజ్ రైట్ ఏ అండర్స్టాండబుల్ రివ్యూ అన్నాను, ఓకే. సో ఇదండి ఇది ఈ రిజల్ట్ అంటే నేను home.html స్కోర్ ఈక్వల్ టు స్కోర్ అనే దాంట్లో పోస్ట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకొక మెథడ్ క్రియేట్ చేశాను. సో ఇది ఇక్కడ ఏమి చేశాను, డెఫినేషన్ అనే యూఆర్ఎల్ ఇచ్చాను అనమాట. డెఫినేషన్ అనే యూఆర్ఎల్, సో ఈ యూఆర్ఎల్ ప్లస్ ఇక్కడ ఇచ్చిన యూఆర్ఎల్ సేమ్ ఉండాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఎర్రర్స్ వస్తుంది అనమాట. రిక్వెస్ట్ నాట్ ఫౌండ్ అనో లేకపోతే యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అనో వస్తుంది. ఇక్కడున్న యూఆర్ఎల్ సేమ్ ఉంటాయి, ఓకే. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో నేను మీనింగ్స్ ఇక్కడ చాలా వస్తాయి మనకి, కాకపోతే నేను మినిమం 5 కావాలనుకున్నాను. సో నేను అందుకే 5ని ప్రింట్ చేశాను. మినిమం 5 అనమాట, ఓకే. 5 కంటే ఎక్కువ సారీ మ్యాక్సిమం 5 కంటే ఎన్ని ఉన్నా నాకు ఇంకా అవసరం లేదు, మినిమం మ్యాక్సిమం 5గా ఉంటే చాలా అనుకున్నాను. సో వాటిని ప్రింట్ చేశాను అనమాట. సో ఓకేనా. సో text.definitions అని చాలా సింపుల్ ప్రాజెక్ట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్షన్స్ గురించి. సో కరెక్ట్ సెంటెన్స్ అని ఒక తీసుకున్నాను. సో సేమ్ థింగ్ అనమాట, అక్కడ ఈ ఫామ్లోంచి నేను గెట్ చేశాను రిక్వెస్ట్ని స్పెల్లింగ్ కరెక్షన్స్ నుంచి. ఈ ఫామ్లోంచి గెట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అంతే, ఓకేనా. ఇక్కడ పోస్ట్ చేశాను. ఈ కరెక్ట్ సెంటెన్స్ టెక్స్ట్ బ్లాబ్ని అప్లై ఇది ఒక లైబ్రరీ, దీని గురించి నేను ఇప్పుడే నెక్స్ట్ కొన్ని సెకండ్స్లో దీని గురించి చెప్తాను. సో కరెక్ట్ అని చేశాను. సో ఇచ్చిన టెక్స్ట్ని ఇది కరెక్ట్ చేస్తుంది అనమాట. సో నేను దాన్ని home.htmlకి పుష్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. ఫైనల్గా రన్ చేశాను ప్రాజెక్ట్ని. సో ఇక్కడ రన్ అయిపోతుంది ఆల్రెడీ. సో ఇది లోకల్లో రన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉందన్నమాట ప్రాజెక్ట్ 127 0.01 5000 డెఫినేషన్, ఓకేనా. సో ఇది ప్రాజెక్టు. సో దీన్ని చేయడానికి మీకు అంత నాలెడ్జ్ అవసరం లేదు. సో మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళండి ఇక్కడ. సో టెక్స్ట్ బ్లాక్ డాక్యుమెంటేషన్, ఓకేనా. ఈ టెక్స్ట్ బ్లాక్ డాక్యుమెంటేషన్కి వెళ్తే మీరు చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇది క్లాసిఫికేషన్లో ఉంది, వెయిట్ ఎ మినిట్. సో ఇది ఓకే, వెయిట్ ఎ మినిట్. సో ఈ లింక్ వెళ్ళండి, టెక్స్ట్ బ్లాబ్ అని టైప్ చేయండి, లేకపోతే టెక్స్ట్ బ్లాబ్ డాక్యుమెంటేషన్ అని టెక్స్ట్ బ్లాబ్ అనమాట, ఓకే. టెక్స్ట్ బ్లాబ్ డాక్యుమెంటేషన్కి వెళ్తే ఇంపోర్ట్ చేసుకోవడం ఇలా ఫస్ట్ మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీ కమాండ్లో. పిప్ ఇన్స్టాల్ టెక్స్ట్ బ్లాబ్ అంటే ఇది మీకు ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట ఈ ప్యాకేజ్ అంతా. సో చూడండి ఇక్కడ సింపుల్గా ఇచ్చారు. ఇది డాక్యుమెంటేషన్ కూడా చాలా ఈజీగా అర్థమైపోద్ది మనకి. సో ట్యాగ్స్ అనమాట, ట్యాగ్స్ అంటే wiki.tags అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇక్కడ ఒక టెక్స్ట్ని తీసుకున్నారు, దానికి టెక్స్ట్ బ్లాబ్ని అప్లై చేశారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. పైథాన్ NLP అంటే నౌన్, సో ఈజ్ అనేది వెర్బ్, ఇట్లా ఉంటాయి అనమాట. వీటికి డిఫరెంట్ సైన్స్ ఉంటాయి అనమాట, ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. సో వాటిని తీసేస్తే సెంటిమెంట్ అనాలిసిస్ని ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఇచ్చాను. టెక్స్ట్ బ్లాబ్ ఈస్ అమేజింగ్లీ సింప్లీ టు యూస్, వాట్ ఏ గ్రేట్ ఫన్ అని చేసాము. టెస్టిమోనియల్ డాట్ సెంటిమెంట్ అంటే పొలారిటీ అంటే ఏంటంటే
పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్తుంది అనమాట. గ్రేటర్ దాన్ 0 ఉంటే పాజిటివ్, లెస్ దాన్ 0 ఉంటే నెగిటివ్ అనమాట. సబ్జెక్టివిటీ వచ్చేసి ఆబ్జెక్టివిటీ అని ఉంటుంది. సబ్జెక్టివిటీ వచ్చేసి రియాలిటీ అనమాట. రియాలిటీ స్ట్రైట్ వర్డ్స్ అనమాట. సో ఆబ్జెక్టివిటీ అంటే ఏంటంటే ఆబ్జెక్టివిటీ అంటే పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఒక ప్రోడక్ట్ మీద పర్సనల్ ఒపీనియన్. సో దీన్ని ఎక్కువగా బిజినెస్ డొమైన్స్లో బిజినెస్ లాజిక్స్ అంటే బిజినెస్ గురించి అనలైజ్ చేసేటప్పుడు యూస్ చేస్తుంటారు. సో రియల్గా ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఉంది, పర్సనల్గా వీళ్ళు ఎంత అనుకుంటున్నారని అట్లాగా డిసైడ్ చేస్తారనమాట. సో ఒక ప్రోడక్ట్ గురించి 100 మంది రివ్యూస్ రాశారనుకోండి. సో దాంట్లో సబ్జెక్టివిటీ కరెక్ట్గా ఆ ప్రోడక్ట్ నిజంగానే అంత ఫెయిల్యూరా లేకపోతే పర్సనల్ ఒపీనియన్స్ చెప్తున్నారా అనే దాని గురించి చెప్తారనమాట. ఓకేనా. టెస్టిమోనియల్ డాట్ సెంటిమెంట్ పొలారిటీ. టెస్టిమోనియల్ అంటే ఇదండి, మనం ఇక్కడ వేరియబుల్ని అసైన్ చేశారు. పొలారిటీ అంటే ఇది వస్తుంది. దట్ పొలారిటీ ప్లేస్లో సబ్జెక్టివిటీ ఇచ్చారు అనుకోండి, సబ్జెక్టివిటీ స్కోర్ వస్తుంది అనమాట. ఓకేనా. టోకనైజేషన్ అంటే వర్డ్ స్ప్లిట్ అనమాట. బ్యూటిఫుల్ ఈజ్ బెటర్ దాన్ అగ్లీ, ఎక్స్ప్లిసిట్ ఈజ్ బెటర్ దాన్ ఇంప్లిసిట్, సింపుల్ ఈజ్ బెటర్ దాన్ కాంప్లెక్స్ అంటే. సో వీటిని వర్డ్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇది. సో బ్యూటిఫుల్, ఈజ్, బెటర్ దాన్, అగ్లీ ఇట్లాగనమాట. వీటిని NLP టోకనైజేషన్ అని ఉంటుంది. ఎనలిటికేట్ డాట్ కార్పస్ ఇంపోర్ట్ టోకనైజేషన్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ రాస్తే మీకు సేమ్ ఇదే వస్తాయి అనమాట. సో వీళ్ళు ఇది అంతా కూడా NLPని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే ఒక ప్యాకేజ్ లాగా డిజైన్ చేశారు దీన్ని. ఇవన్నీ కూడా NLP నుంచి వచ్చాయి. ఓకేనా. సెంటెన్స్ ఇవి మనకి మామూలు ఫంక్షన్స్, ఇవి కూడా సెంటెన్స్ టోకనైజేషన్ ఉంటుంది NLPలో. సో సేమ్ థింగ్ అనమాట. ఓకేనా. సో మనం ఫర్ లూప్ రాసినా కూడా ఇలా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఫర్ ఈచ్ సెంటెన్స్ అంటే ఇక్కడ 3 సెంటెన్స్ ఉన్నాయి కదా, వీటి 3 సెంటెన్స్ కూడా సెంటిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫర్ లూప్ యూస్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ లెమిటైజేషన్ అనేవి డిఫరెంట్ థింగ్. సో అవి ఇప్పుడు మీకు చెప్పిన అంత అర్థం కాదని నేను అనుకుంటున్నాను. సో స్టెమ్మింగ్, లిమిటైజేషన్స్ ఇవన్నీ కూడా రూట్ ఎగ్జాక్ట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి అన్నట్టు ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి ఇది కూడా కాదు. సో వర్డ్ నెట్ అది కాదు, సిన్సెట్. మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చండి. నేను కాకపోతే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్లూరలైజ్ ఈ మెథడ్ వచ్చేసి క్యాట్స్, డాగ్స్ అంటే క్యాట్ టు డాగ్ అట్లా చెప్తుంది అనమాట. సో స్పెల్లింగ్ కరెక్షన్ వచ్చేసి, సో చూడండి ఇక్కడ ఒక టెక్స్ట్ ఇచ్చేసింది, ఐ హ్యావ్ అ గుడ్ స్పెల్లింగ్ అని ఇచ్చేసాము. ఇక్కడ హ్యావ్, స్పెల్లింగ్ అనేవి రాంగ్ థింగ్స్. సో బి డాట్ కరెక్ట్ అంటే ఇవి కరెక్ట్ ఇచ్చేసింది చూడండి. సో దీన్ని ఫస్ట్ టెక్స్ట్ బ్లాక్ని అప్లై చేస్తాం ఆ టెక్స్ట్కి. సో దాన్ని ఒక వేరియబుల్గా తీసుకున్నాం, ఆ మెథడ్ని కరెక్ట్ అని చెప్పగానే ఇవన్నీ ఇచ్చేసింది అనమాట. యాక్చువల్గా దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. సో ఈజీగా మనం యూస్ చేసుకోవడానికి ఈ ప్యాకేజ్ని బిల్డ్ చేశారనమాట. ఓకేనా. సో బిగినర్స్ కూడా యూస్ చేసుకోవడానికి. ఓకే. సో స్పెల్ చెకింగ్ ఇది చెప్పాను కదా, కరెక్ట్ చేయడం స్పెల్ చెకింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది కదా ప్రాబబిలిటీ, హౌ మచ్ కాన్ఫిడెంట్ యూ అని చెప్పాలన్నమాట. హౌ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్. ఓకేనా. ఈ ఫ్యాలిబిలిటీ అనేది ఫ్యాలిబిలిటీగా కన్వర్ట్ అవ్వాలంటే ఎంత % ప్రాబిలిటీ వచ్చిందని ఇది చెప్తుంది అనమాట. 1.0 అంటే ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుంది. సో 1.0 అని వచ్చిందంటే సో ఇది ఓకే అనమాట. ఓకే, 100% ప్రాబిలిటీ. ఓకేనా. సో ఇదంతా మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇంకా మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యాక మీరు ట్రాన్స్లేషన్ గురించి కూడా ఉంటుంది కదా, ఇంకో చెప్పాను కదా. సో ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో ఈజీగా అర్థమవుతుంది డాక్యుమెంటేషన్. సో మీరు ఇవన్నీ ఫస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు బాగా అర్థమయ్యాక అప్పుడు మీరు ఫ్రేమ్వర్క్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు చాలా సింపుల్. ఈ లైబ్రరీని మీరు ఒకసారి విజిట్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే, మీరు ఒక మంచి ప్రోగ్రామర్గా, మంచి టెక్నాలజికల్ పర్సన్గా ఉండాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.